సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించిన తొలి తెలుగు తేజం. గోల్కొండ కోటపై మొగలాయిల పెత్తనాన్ని ధిక్కరించిన దీశాలి. ఔరంగజేబుకే ముచ్చెమటలు పోయించిన పోరాట యోధుడు. పేదల పాలిట పెన్నిది, సమసమాజ స్థాపన సాధనకు ప్రాణాలను పణంగా పెట్టిన వీరుడు. ఇలా పాపన్న గౌడుకు ఎంతో ఘన చరిత్ర ఉంది. గోల్కొండ కోటపై విజయ పతాకాన్ని ఎగరవేయడమే లక్ష్యంగా తుది వరకు పోరాడిన వీరుడు సర్వాయి పాపన్న గౌడు. 12 మంది అనుచరులతో మొదలైన పాపన్న సైన్యం 12,000కు చేరిందంటే ఆయన ఘనత అర్థం చేసుకోవచ్చు. (1650) వరంగల్ జిల్లాలోని తాటికొండ గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించాడు పాపన్న గౌడు. బాల్యంలోనే తన గౌండ్ల కులవృత్తిని కొనసాగించానని తల్లి దగ్గర ప్రతిజ్ఞ చేశాడు. శ్రామిక కులాలు నైపుణ్యాలను, శాస్త్రీయ జ్ఞానాన్ని, నిర్వహణ నైపుణ్యాలను కలిగి ఉన్నాయని, ఇవేవీ లేనివారు స్థానిక పాలకులుగా, రాజులుగా ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయాడు పాపన్న గౌడు. గోల్కొండ కోటపై శ్రామికుల జెండాన్ని ఎగరవేస్తానని ప్రతినబూనాడు. అన్నట్లుగానే సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని కోటలు కడుతూ తన సత్తా చాటాడు.